కొద్ది విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం సాగిస్తున్నాడు ఓ రైతు. వృత్తి వేరైనా వ్యవసాయాన్ని ప్రవృత్తిగా మలుచుకున్నాడు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపిస్తున్నాడు. ఇతని పేరు కలిమిచెర్ల విజయ్. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. హైదరాబాద్ లో నివాసం ఉంటాడు. అయితే ఇతనికి వ్యవసాయం అంటే అమితమైన ఆసక్తి. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం బొమ్మరాసుపల్లి ఇతని స్వస్థలం. 2 ఏళ్ల క్రితం కల్వకుర్తి సమీపంలోని కొట్ర వద్ద 4 ఎకరాల్లో ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యం తన తోటల పర్యవేక్షణ కోసం ఓ కుటుంబాన్ని నియమించాడు. కొద్ది విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మొదలు పెట్టాడు. అన్ని రకాల ఫలాలను సాగు చేస్తున్నారు. ఏ తోటలు పెంచాలో ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. రెండు ఎకరాల్లో దాదాపు 1000కి పైగా శ్రీగంధం చెట్లతో పాటు అనేక రకాల పండ్ల తోటల పెంపకం మొదలు పెట్టాడు. సీతాఫలం, మామిడి, డ్రాగన్, నిమ్మ, దానిమ్మ, సంత్రా, ఖర్జూరం, అరటి, కొబ్బరి, అవకాడో ఫ్రూట్స్ తో పాటు మరికొన్ని వెరైటీ ఫ్రూట్స్ సాగు చేస్తున్నారు. ముందు చూపుతో 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. మొదటి 6 నెలల్లోనే మంచి దిగుబడి వచ్చింది. వచ్చిన దిగుబడిని వ్యాపారులకు అమ్మకుండా తోట నుంచి నేరుగా కస్టమర్లకు అమ్మి మంచి ఆదాయం పొందాడు. ముఖ్యంగా ఈ 4 ఎకరాలు నేను తీసుకోవడం జరిగింది 2021 సంవత్సరంలో. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక ఆలోచన వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్ పెడదాం ఫస్ట్ అని చెప్పి, ఎందుకంటే అది కమర్షియల్ కూడా ప్రాఫిటబుల్ ఉన్నది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకోవడం జరిగింది. ఎలాగో 4 ఎకరాలు ఎందుకు మళ్ళీ ఒకటేసారి డ్రాగన్ ఫ్రూట్ పెట్టడము అని చెప్పేసి 2 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్, 2 ఎకరాలు వచ్చేసి మనము మిగతా అన్ని రకాల పండ్ల చెట్లు మనం పెట్టడం జరిగింది. ఇక్కడ మన దగ్గర దాదాపుగా ఈ పండు లేదు అనేది లేదు, 40 రకాల పండ్ల చెట్లు మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నాకు కూడా ఈ హార్టికల్చర్ పూర్తిగా తెలియదు. సో నేను కూడా రీసెర్చ్ చేస్తూ కొత్త విషయాలు తెలుసుకొని కొత్త కన్సల్టెంట్స్ కూడా అప్రోచ్ అయ్యి రకరకాలుగా నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ 2 ఫామ్ పాండ్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఫామ్ పాండ్ లో కొర్రమీను చేపలను కూడా పెంచుతున్నారు. డ్రిప్ సిస్టమ్ ద్వారా మొక్కలకు నీటి సరఫరా అందిస్తున్నారు. పండ్ల తోటలతో పాటు దేశీ ఆవులను పెంచుతున్నారు. వచ్చే సందర్శకుల కోసం కుందేళ్లను ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి దారితీస్తుంది. ఈ విధంగా ఒక చిన్న సన్నకారు రైతు 4 ఎకరాల్లో ఏం చేయొచ్చు అనేది ఒక రోల్ మోడల్గా చేయాలా, ఛాలెంజింగ్గా తీసుకొని ఏం చేయొచ్చు అనేది నాకు ప్యాషన్ అలా పెరిగింది. చేస్తూ పోతూ ఉన్న కొద్దీ నాకు ఇంట్రెస్ట్ కూడా పెరగడం జరిగింది. సో ఎవ్రీ బైవీక్లీ 10 డేస్కి ఒకసారి నేను వచ్చి పర్సనల్గా మానిటర్ చేస్తాను. లేకపోతే పర్సనల్గా మానిటర్ చేస్తే మనం చేయకుండా ఉంటే మనం చేయలేము దేని కూడా. ఎందుకంటే వీ కెనాట్ అసైన్ టు సమ్వన్. ఎందుకంటే మనము వ్యవసాయం అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టొద్దు. మన పూర్వీకులు కానీ మనం కానీ ఏ రోజుకైనా మనం కాపాడేది వ్యవసాయమే. ఇది రకరకాలుగా ఉపయోగపడుతుంది, క్లైమేట్ బ్యాలెన్సింగ్ కానీ అన్ని రకాలుగా. ఇంకోటి ఎస్పెషల్లీ నాకు నచ్చింది ఏంటంటే ఇది కమర్షియల్స్ పక్కన పెడితే ఇది ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్, ఆహ్లాదకరమైన వాతావరణం. మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మన ఫ్యామిలీ విజిట్ చేయొచ్చు. మన సొంత ఫామ్లో మనం పని చేసుకోవడం అన్నది దీనికన్నా మించిన అనుభూతి ఇంకోటి ఉండదు అని నా దృష్టిలో ఇంపార్టెంట్ అనిపించింది. 300 సీతాఫలం చెట్లు నాటారు. ఇందులో 2 వెరైటీలు, ఒకటి ఎన్ఎంకే గోల్డ్, మరొకటి బాలానగర్ వెరైటీ. 300 చెట్లు జామ నాటారు. తైవాన్ వెరైటీతో పాటు లోకల్ జామ తోటలను పెంచుతున్నారు. హై డెన్సిటీ ప్లాంటింగ్ తో మామిడిలో 15 నుంచి 20 రకాల చెట్లను నాటారు. ఇక్కడ ఫామ్ హౌస్ ఉందని మా కజిన్ దే ఫామ్ హౌస్ ఉండింది. అయితే చాలా బాగుంది అని చెప్పారు. చెప్తే సరే చూద్దామని వచ్చాం. 5 ఎకర్స్లో చాలా ప్లాంట్స్ పెట్టారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, 40 కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయంట. తర్వాత ఫ్లవర్స్, తర్వాత శ్రీగంధం చెట్లు, మెయిన్ శ్రీగంధం చెట్లు, 1000 శ్రీగంధం చెట్లు. ఈ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళాలి అని కూడా అనిపించట్లేదు. చాలా ఇంప్రెసివ్గా ఉంది. అసలు ఈ విధంగా ఉండి మనం దూరంగా మనము సిటీకి దూరంగా వచ్చి ఉంటే చాలా మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుద్ది అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. ఇట్లాంటి ఫామ్ హౌస్ కూడా ఇంకెక్కువ అవుతుంటే మనకు ఆర్గానిక్ అన్ని ఫుడ్ అంతా తీసుకుంటుంటే లైఫ్ స్పాన్ పెరుగుద్ది. వ్యవసాయం తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందంటున్న విజయ్ వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా వారంలో ఒకసారైనా తన తోటలు చూడకుండా ఉండలేనని అంటున్నాడు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.